ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఇన్ని బెలూన్లు ఉన్నాయంటే ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ ఉంటుంది కదా. లేదండి, ఈరోజు ఒక్కటి కాదు రెండు. ఒకటేంటంటే మన ఈటీవీ అభిరుచి పుట్టినరోజు. గత సంవత్సరంగా రకరకాల రుచికరమైన వంటలతో అద్భుతమైన, మన దేశమే కాదు వేరే దేశాలు ఎన్నో రకరకాల రుచికరమైన వంటలు మీకు ఎన్నో ప్రోగ్రాములతో మన ఈటీవీ అభిరుచి మీకు చక్కటి వంటల ప్రోగ్రాం చూపిస్తూనే ఉంది. మరి రెండోది చిల్డ్రన్స్ డే, పిల్లల దినోత్సవం. మరి ఈరోజు పిల్లలకి చాలా ఇష్టమైన కట్లెట్స్. పిల్లలకి ఏదైనా కానీ చేతిలో పట్టుకొని ఇలా తింటుంటే చాలా ఇష్టంగా ఉంటుంది. దాన్ని మరింత టేస్టీగా ఎలా చేయొచ్చో మనం చూద్దాం. అయితే పౌష్టిక విలువలు ఇంకా చక్కగా ఉండడం కోసం అందులో పిల్లల నాలుగుకి బాగా నచ్చే విధంగా కొంచెం పన్నీర్ కూడా వేసి ఈరోజు కట్లెట్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ కట్లెట్. మిస్టేక్ చేయడానికి ఆస్కారం చాలా తక్కువ. ఎలా చేసినా ఈ కట్లెట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఒక ఉప్మా ఎలా చేసుకుంటామో దీంట్లో రకరకాల కూరగాయలు వేసేసి మనం చేసుకొని దీన్నే తర్వాత కట్లెట్లా చేసేసుకుంటాం. కేవలం కొంచెం నూనె, మరీ ఎక్కువ నూనె వేయకూడదు. ఎందుకంటే కట్లెట్లు ముద్దల్లా కట్టుకొని దానిపైన తర్వాత బ్రెడ్ క్రమ్ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దాంట్లో తేమ ఉంటుంది. ఆ తేమని మనం చక్కగా పీల్ చేసుకోవడం కోసం కొంచెం రవ్వ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, దీన్ని టేస్టీగా ఉంచుకుందాం. దీంట్లో కావాలని చెప్పి ఈరోజు కరివేపాకు కూడా వేసేస్తున్నాం. కరివేపాకు అలాగే కొత్తిమీర. పిల్లలు చాలాసార్లు చూస్తాను కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు తీసి బయట పెట్టలేకుండా ఇలా చాప్ చేసేసి కొంచెం చిన్న వయసులోనే వాళ్ళకి అలవాటు చేస్తే కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా ఈ కరివేపాకు అవన్నీ రుచి చక్కగా ఎంజాయ్ చేస్తారు. మనం వాటిలో ఉన్న పౌష్టిక విలువల గురించి కనుక పిల్లలకి చెప్తే వాళ్ళు కరివేపాకుని కూడా చక్కగా ఆస్వాదిస్తారు. అలాగే దీంట్లో కొత్తిమీర. ఇప్పుడు మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసే లోపల ఇందులోని తేమ బయటికి తీయడం కోసం కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. మరీ ఎక్కువ వేయకండి, కావలసినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే బీన్సు, క్యారెట్ ముక్కలు, వీటన్నిటిని కూడా వేసి కుక్ చేసేసుకుందాం. చూడండి, క్యారెట్, ఇలా అన్ని రకాల కూరగాయలు, అందులో పన్నీర్ తురుము కూడా చక్కగా తీసుకొచ్చేసాను. మరొకసారి వీటిల్లో ఉన్న తేమ ఎలా దీంట్లో నుంచి బయటికి తీసేస్తామో చూడండి. సాధారణంగా మేము హోటల్లో కట్లెట్స్ చేసేటప్పుడు ఇలా కూరగాయలు అన్నీ చేసుకుని కొంచెం వేడి నీళ్ళల్లో లైట్గా బాయిల్ చేసి ఆ తేమను తీసేస్తాం. కానీ ఈరోజు ఆ తేమని కూడా చక్కగా ఈ విధంగా వాడుకుందాం. ఇందులో సన్నగా తరిగిన క్యాబేజీ. ఇప్పుడు ఈ మసాలాలో కొంచెం ఉప్పు ఉంది కాబట్టి దీంట్లో నుంచి అంత తేమ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ కూరగాయల్ని కూడా మరీ ఎక్కువగా కుక్ చేయక్కర్లేదు. ఇందులో కొంచెం అంత కారము, పచ్చిమిరకాయలు వేసాము, కావాలంటే చూడండి కొంచెం అంత జీలకర్ర పొడి, అలాగే దీంట్లో కొంచెం అంత చాట్ మసాలా చట్పట్లాడుతూ బాగా ఉంటుంది. దీంట్లో మనం రవ్వ ఏదైతే ఉందో దీంట్లో వేసేసుకుందాం. వేసేసి ఈ రవ్వ దీంట్లో వచ్చే తేమతోటి పొడిగా చక్కగా అయిపోతుంది. చూసారు కదా, నీళ్లు ఎక్కువ లేకపోయినా ఇప్పుడు ఆ క్యారెట్, ఆ క్యాబేజీ దాంట్లో ఉన్న తేమనంతా పీల్చేసుకొని ఇప్పుడు ఇది చక్కగా ఇంకొక 2-3 నిమిషాలు కుక్ అయిపోతే దీన్ని ముద్దలా చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత దీనిపైన కొంచెం మైదాపిండి కోటింగ్ ఇచ్చి బ్రెడ్ క్రమ్స్ వేసేసి చక్కగా నూనెలో ఫ్రై చేసేసుకుందాం. ఎన్నో రకరకాల రుచికరమైన వంటలు మనకి ఈటీవీ అభిరుచి ద్వారా మీరందరూ నేర్చుకుంటున్నారు. కోటి విద్యలు కూటి కోసమే అంటారు. ఆ తినే రుచికరమైన వంటలు చాలా టేస్టీగా చేసుకుంటే చక్కగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మన ఈటీవీ అభిరుచి ద్వారా ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు. వాటి ద్వారా మరి మీ జీవితాలన్నీ రకరకాల రుచులతో చక్కగా ఆస్వాదిస్తున్నారని మరోసారి మన ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన ఈటీవీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఇప్పుడు దీంట్లో ఉన్న తేమని మొత్తం పీల్చేసుకోవాలి. అంటే ఈ రవ్వ కూడా కొంచెం కుక్ అయిపోవాలి. తర్వాత తింటూ ఉంటే దాంట్లో గట్టిగా తగలకూడదు. స్లోగా ఇలా కుక్ చేసేసుకుందాం. రవ్వ పొడిగా కాకుండా చక్కగా తయారైపోతుంది. ఇలా చిన్నారి మంటలో పెట్టుకొని మరి దీన్ని చక్కగా చేసేసుకుందాం.
చిన్నారి మంట అనగానే చిన్నారి పిల్లలు గుర్తుకొచ్చేసారు. వాళ్ళ రుచులు భలే గమ్మత్తుగా ఉంటాయి. అలా ఆలోచిస్తే మనం కూడా ఒకప్పుడు చిన్నారి పిల్లలమే కదా. నాకు ఒక చపాతీ ఉందంటే దాంతో పంచదార ఇలా అంచుకొని తినేస్తూ ఉంటాను. మరి మన పిల్లలు తింటూ ఉంటే ఈడు ఎప్పుడు పెద్దగా అవుతాడు, ఇది ఎప్పుడు వదిలేస్తాడు అనుకుంటూ ఉంటాం. ప్రతిదీ అంటే రుచులు కూడా పెరుగుతూ మనం పెద్దవాళ్ళు అవుతాం. ఆ చిన్నప్పటి ఆ అద్భుతమైన జీవితంలో వాళ్ళ చిట్టి నాలుగుకి రుచికరమైన వంటలు కూడా మన షోలో మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ మిశ్రమాన్ని మనం తీసేసి ఇప్పుడు ఉండల్లా కట్టుకొని మన కట్లెట్లు తయారు చేసేసుకుందాం. కొంచెం ఇలా కుక్ అయిపోయేసరికి మన ఈ చేసుకున్న మన ఈ ముద్ద రకరకాల కూరగాయలు ఇందులో అన్నీ ఉన్నాయి. మనం రవ్వ కూడా వేసేసి ఈ ముద్దను తయారు చేస్తాం. ఇప్పుడు దీన్ని కట్లెట్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇది ఎంత రుచిగా ఉంటుందో మీ కట్లెట్లు అంత రుచిగా ఉంటాయి. కాబట్టి రుచి చూడండి, చాలా టేస్టీగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. మరి దీంతో ఇప్పుడు మనం ఇలా కట్లెట్లు మనకు కావలసిన షేప్లో వీటితోటి చేసేసుకొని చక్కగా మనం వీటిని మనకి నచ్చిన షేప్లో చేసుకొని తర్వాత ఫ్రై చేసేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా కట్లెట్ షేప్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇంకా మిశ్రమం సరిగ్గా అనిపించకపోతే దీన్ని కొంచెం చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా ఇలా కలిపేసుకొని తర్వాత దాన్ని ఉండలు చేసుకోవచ్చు. కూరగాయలు రవ్వ ముద్దతోటి చక్కగా ఇలా కట్లెట్లా మనకి నచ్చిన షేపుల్లో మనం చేసేసుకొని పెట్టేసుకుందాం. మీకు ఇలా షేపే చేయాలని లేదు, మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. తర్వాత మనకి బ్రెడ్ క్రమ్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్ తోటే నేను ఎక్కువగా చేస్తాను. కొంచెం మైదా పిండి నీళ్లు చిక్కగా కలిపేసుకొని ఈ కట్లెట్లని దాంట్లో ముంచి తర్వాత మనం ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని చక్కగా దాన్ని కోటింగ్ చేసేసుకుందాం. ఇలా కోటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు ఆపి తర్వాత మనం నూనెలో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ మైదా పిండి నీళ్ల మిశ్రమంలో మనం వేసి దాని తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా దొర్లించేసుకుందాం. ఇలా ఈ ఉన్న కట్లెట్లన్నిటినీ చక్కగా కోటింగ్ చేసుకుందాం. ఈ చేసుకున్న కట్లెట్లని మనం వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ కట్లెట్లు మనం ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువ నూనె మరీ వేడిగా ఉందనుకోండి, అప్పుడు మీకు అవి చాలా ఎక్కువగా కలర్ వచ్చేస్తుంది. అదే కనుక దీని రంగు ఇలా బంగారు రంగు రావాలంటే మాత్రం మరీ ఎక్కువ వేడి కాకుండా మరీ తక్కువ వేడి కాకుండా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, నూనె కూడా పీల్చుకోకుండా మనకి చక్కగా పర్ఫెక్ట్గా చూడండి కట్లెట్లు కరకరలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మరి ఎంతో ఈజీగా ఈ కట్లెట్లు చేసేసుకోవచ్చు. మరి చూసారు కదా ఎంతో ఈజీగా మన కట్లెట్లు రెడీ అయిపోయాయి. మీరు మిస్టేక్ చేయడానికి ఆస్కారం లేకుండా మనం రవ్వతోటి ఎలా చేసుకోవచ్చో చూపించేశాను. మీకు కావాల్సిన కూరగాయలతోటి చక్కగా చేసుకోండి. మరి టమాటో కెచప్ ముంచారనుకోండి, మనలో పిల్లోడు బయటకు వచ్చేస్తాడు. ఎంతో ఈజీగా టేస్టీ కట్లెట్ రెడీ. మరి మీరు కూడా చక్కగా చేసుకొని తినండి. మీ పిల్లలతో పాటు పిల్లల దినోత్సవం చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. మన ఇంట్లో చేసుకొని తినగలుగుతున్నామంటే అది మన ఈటీవీ అభిరుచి వలె. మీరందరూ మరోసారి బీ రిచ్ ఇన్ కుకింగ్ వంటల్లో శ్రీమంతులు అవ్వండి. రకరకాల రుచికరమైన వంటలు తిని జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. సూపర్ అంటే సూపర్. వెజిటేబుల్ కట్లెట్స్ తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర వేసి లైట్ గా వేయించి దాంతో పాటు పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, పన్నీరు, క్యాబేజు, కాలీఫ్లవర్ ఇలా మీకు కావలసిన కూరగాయలు ఏవైనా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. తరువాత దాంట్లో కారము, జీలకర్ర పొడి, చాట్ మసాలా అలాగే కూరగాయల్లోని తేమ పీల్చుకోవడం కోసం రవ్వ కూడా వేసి దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కుక్ అయిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసి వాటిని కావలసిన షేప్ లో కట్లెట్లో తయారు చేసుకొని మైదా పిండి నీళ్ల మిశ్రమంలో ముంచి అలాగే బ్రెడ్ క్రమ్ కోటింగ్ చేసి వేడి నూనెలో ఫ్రై చేసుకుని ఈ కట్లెట్ని వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు వంటకాలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. మార్కెట్ లో బియ్యం చక్కగా తెల్లగా పాలిష్డ్ గా అది ఇది ఉంటాయి. బెండకాయ ఎంత వేగితే దాంట్లో అంత రుచి వస్తుంది అంటారు. కొంచెం తేమ ఉండడం వల్ల ఆ పల్లీలు అవి కొంచెం సాఫ్ట్ గా అవుతాయి. అద్భుతమైన ఆ సువాసన మన సాంబార్ పొడితోటి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కొంచెం పచ్చిగానే ఉంచా కానీ ఇప్పుడు చక్కగా వేగి వాటిల్లో మంచి సువాసన కూడా బయటకు వస్తుంది. మరీ ఎక్కువ ఇప్పుడు వేయించామనుకోండి ఆ పల్లీలు అవి మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లో చేసి పెట్టుకున్న
కౌ బ్రాండ్ చక్కటి సోనా మసూరి ఇందులో వేసేసుకుందాం. ఇలా స్టవ్ కట్టేసి తర్వాత దీన్ని కూడా ఇలా కూడా కలుపుకోవచ్చు. నాకైతే ఈ ఫ్రెష్ గా చేసుకున్న ఈ టమాటా ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి వేరుకొని చక్కగా ఎంజాయ్ చేస్తాను. బెండకాయలు, పల్లీలు ఏరుకొని తింటూ ఉంటాను. కానీ ఏంటంటే మనం సాంబార్ పొడి అసలు తయారు చేసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా చేసుకుంటాం. ఇళ్లలో చేసుకున్నట్టయితే ఈ ఒక్కొక్క ముద్దలో అద్భుతం, అమృతంలా మంచి టేస్ట్ వచ్చేసింది.